హలో ఫ్రెండ్స్, మేము మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకి 4 రోజులు అనేది ఈ జాతర అనేది ఉంటుంది. 800 ఏండ్ల చరిత్ర గల ఈ జాతరకి మన కుంభమేళ ఏ విధంగా అయితే జరుగుతుందో అంతే ఘనంగా ఈ 4 రోజులు అయితే ఈ జాతర అనేది జరుగుతుంది. ఆ కుంభమేళ అనేది ఎంత పెద్దగా జరుగుతుందో అంతే విధంగా కుంభమేళ తర్వాత అతిపెద్ద జాతరగా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడికి మనం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే బెల్లం అంటే బంగారం అంటారు. అమ్మవారికి అమ్మక్క సారలమ్మకి ఇష్టమైన నైవేద్యం ఏదైతే ఉందో బెల్లం అంటే బంగారం, అలానే కొబ్బరికాయ, ఈ రెండు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మనం మొక్కుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో మేము అందుకే ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే రావడం జరిగింది. ఈ 4 రోజుల జాతరలో 1 కోటికి పైగా భక్తులైతే రావడం జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ జాతర అనేది ఇక్కడ జరుగుతుంది. సో మేము ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాము. వీలైతే అక్కడ దర్శనం ఎలా జరుగుతుందో కూడా మీకు చూపిస్తాము, చూడండి. ఇక్కడ ఏంటమ్మా ఇది చెప్పండి. అమ్మవారి జాడి మొక్కలండి. ఏం చేస్తారు ఇది? సమ్మక్క కోటి సారక్క కోటి తల్లికి పెట్టాలి. కుంకుమ, పసుపు, గాజులు, జాడి ముక్క తల్లికి. అంటే అమ్మవారికి చీర జాకెట్ చీర పెట్టినట్టు తల్లికి. ఇంకా చీర పెట్టిన వాళ్ళు ఇవి పెట్టుతారు అమ్మవారికి. అమ్మవారికి బెల్లం అనేది నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? అమ్మవారికి బంగారం అంటే చాలా ఇష్టం. బెల్లమే బంగారం. అమ్మవారికి ఆ నైవేద్యం ఏదైతే ఉందో బంగారం, అలానే కొబ్బరికాయ కొడితే కోరుకున్న మొక్కులు నెరవేరుతాయని చెప్తున్నారు. నిజమేనా? నిజమేనండి. అందువల్లనే ఇంతమంది 4 రోజుల జాతర ఎట్లాగుంది, ఫుల్గా ఉంది జనం. కొన్ని కోట్ల మంది వస్తున్నారు జనం ఆ మొక్కు చెల్లించుకోవడానికి. ఎత్తు బంగారం ఎత్తుకొని, కోళ్ళు తీసుకొని, మేకపోతులు తీసుకొని వస్తున్నారు. సో గైస్, విన్నారు కదా అమ్మవారికి బంగారం ఎందుకు సమర్పించుకుంటారు అనేది. ఇక్కడ బంగారం అంటే బెల్లం, దాన్ని మర్చిపోకండి. సమ్మక్క సారలమ్మ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అక్కా చెల్లెలు అనుకుంటారు. సమ్మక్క అంటే సారలమ్మ వాళ్ళ అమ్మ, అంతేనా? తల్లి పిల్లలండి. సమ్మక్క సారలమ్మ అంటే తల్లి పిల్లలు. సో దానికి కన్ఫ్యూజ్ కాకుండా చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు, అక్క చెల్లెలని కాదు. అండ్ చూద్దాము, దర్శనం కూడా చేసుకుందాం ఏ విధంగా జరుగుతుందని చూద్దాము. ఇప్పుడు మేము సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ లో అయితే ఉన్నాము. అండ్ మాతో పాటు చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లో ఎక్కడ? సనత్ నగర్. ప్రతి 2 సంవత్సరాలకు వస్తుంటారా? ఎవ్రీ 2 years వస్తాను. ఓకే, ఏమైనా మొక్కుకున్నారా అన్న? మొక్కు ఏం లేదు, జనరల్ గా వస్తాను. ఎందుకంటే మాకు కావాల్సిన అమ్మ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చింది. సో సంతోషంగా వచ్చాము అంతే. స్పెషల్ గా మొక్కులు ఏం లేవు. సో అన్ని మంచిగా జరుగుతున్నాయి అమ్మవారి దయ వల్ల. ఇంకా మంచిగా జరగాలని, అందరం ఆరోగ్యంగా ఉండాలని, అందరు మనశ్శాంతిగా ఉండాలని కోరుకున్నాం అంతే. అందుకంటే ఎక్కువ ఏం లేదు. 4 రోజులు ఉంటారన్నా లేకపోతే ఈ రోజు వచ్చారా? ఈ రోజే వచ్చాము, ఎందుకంటే మాకు సాటర్డే సండే హాలిడే కదా. సో ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఈ రోజు వచ్చాము. బెల్లమే ఎందుకన్నా స్పెషల్ గా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు? దీన్ని బెల్లం కాదు, బంగారం అంటాం యాక్చువల్ గా. మనం ఇప్పుడు బంగారం 1,50,000 అయింది కదా, దానికంటే ఎక్కువ ఇది 2,50,000 తోటి లెక్క. అంటే చాలా మంది చాలా బరువైన బంగారంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు కదా, అంటే దీనికి తేడా ఏముంటుంది? తేడా ఏం లేదు, ఇప్పుడు మొక్కుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే మన ఎత్తు అది బంగారం ఇస్తున్నాను అమ్మవారికి మొక్కుంటారు. వాళ్ళు కోరుకున్న మొక్కులు తీరగానే వాళ్ళు మొక్కులు సమర్పించుకుంటారు అంతే. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పండి, సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా జరుగుతుంది అండ్ అలానే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనేవి ఏ విధంగా చేసిందనేది చెప్పండి. మీరు సమ్మక్క సారక్క జాతరకి వచ్చారు కదా, ఇక్కడ జాతర ఏ విధంగా జరుగుతుంది అని చెప్పండి, కొంచెం పట్టుకోండి. ఇప్పుడైతే సమ్మక్క సారక్క జాతర అయితే బాగా జరుగుతుంది. రేవంత్ అన్న వచ్చిన కానీ అయితే చాలా బాగా జరుగుతుంది. అప్పుడు పోయినసారి కంటే ఈసారి బాగా చేసిండు మరమ్మతు. ఇప్పుడు చాలా ఇబ్బంది లేకుండా కూడా మంచిగా దర్శనం అయిపోతుంది. మేమైతే ఈసారి 2 సార్లు వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. నిన్ననేమో ఓడి బియ్యాలతో, ఎత్తు బంగారాలతో వచ్చినాము. ఈసారి అయితే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలంటే చాలా బాగా అనిపిస్తుంది. పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా బాగుంది, మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు జాతరలో వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ప్రాబ్లం గా ఉందా? ఇప్పుడు వాటర్ బాగుంది, ట్రాఫిక్ కూడా ఏమంతా లేదు, మంచిగా అనిపిస్తుంది. రోడ్లు ఎడల్పు చేసిండు, మంచిగా వాటర్ కూడా బాగానే ఇప్పిండు, అన్ని మరమ్మతు బాగా చేసిండు, చాలా బాగా చేసిండు. జై కాంగ్రెస్, జై జై రేవంత్ అన్న. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము ఖమ్మం ఇల్లేందు. మరి అవి చేసిర్రా లేదా? మరి
అదేం లేదన్నా. అవేం చేయలేదా? అదేం లేదు మాకు. మరి ఆటను కోయలేదు, అవేం చేయలేదా? కోసినాం, ఏటలు కోసినాం మేము. 2 రోజులు వరుసగా 2 మేకలు కోసుకున్నాము. వరుసగా వచ్చి 2 రోజులు దర్శనం చేసుకుంటాం. దీంతో 3వసారి కూడా అవుతుంది. చాలా బాగుందని మళ్ళీ చూడడానికి కూడా వచ్చినాం మేము. గుడి దర్వాలు మాత్రం బాగా పెట్టిండు, మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ రోజే 2 సార్లు వచ్చారు దర్శనానికి? నిన్న ఒకసారి వచ్చినాం, ఈ రోజు వచ్చినాం మళ్ళీ. గైస్ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే రావడం జరిగింది దర్శనం చేసుకోవడానికి. ఒక్కసారి చూడండి భక్తులు ఏ విధంగా ఉన్నారో మా చుట్టూ. అందరూ కూడా అమ్మవారికి బెల్లాన్ని అయితే నైవేద్యంగా సమర్పించుకోవడానికి చాలా మంది లక్షల్లో అయితే భక్తులు అయితే రావడం జరిగింది. ఈ 4 రోజుల్లో 1 కోటికి పైగా భక్తులు వస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా తెలంగాణ నుంచే కాకుండా మిగతా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే భక్తులు అయితే అధిక సంఖ్యలో అయితే వచ్చారు. అండ్ ఈ రోజు ఇక్కడ 4వ రోజు అండ్ ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది అంగరంగ వైభవంగా అయితే చాలా ఘనంగా అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఇది సమ్మక్క గద్దె, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది సమ్మక్క గద్దె. ఇక పక్కన కనిపించేది సారలమ్మ గద్దె. ఇప్పుడు నేను అమ్మవారి సాక్షికి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా. నాకు కూడా చిన్న కోరికలు ఉన్నాయి, అవి నెరవేరాలని నేను కూడా కొబ్బరికాయని కొడుతున్నా. జై సమ్మక్క సారలమ్మ. జై సమ్మక్క సారలమ్మ. సమ్మక్క సారలమ్మ జాతరలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హుండీలో ఎవరు కూడా డబ్బులు అనేవి దక్షిణగా అయితే వేయరు. కేవలం వాళ్ళ బంగారం ఏదైతే తెచ్చారో బెల్లం, అది మాత్రమే దక్షిణగా అయితే వేయడం జరుగుతుంది. ఒకసారి భక్తులు కూడా అడిగి తెలుసుకుందాము, హుండీలో ఎవరైనా ఇక్కడ డబ్బులు వేస్తారు లేదని. అన్న, ఇక్కడ హుండీలో ఎవరైనా డబ్బులు వేస్తారా ఇక్కడ దక్షిణగా? లేదన్నా, ఏమి వేస్తలేరు. అంత అమ్మవారికి సమర్పించే బంగారం అదే వేస్తారు. బెల్లం అమ్మవారికి ఎక్కించేది, దాన్ని ఇక్కడ బంగారం కొలుస్తారు, అదే ఎక్కిస్తారు ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ హుండీలో ఎవరు కూడా డబ్బులు అనేవి దక్షిణగా అయితే వేయరు. కేవలం బంగారం వాళ్ళ మొక్కు ఏదైతే కోరుకున్నారో బెల్లం అనేది వాళ్ళ నైవేద్యం ఏదైతే ఉందో బంగారం, అది మాత్రమే హుండీలు అయితే వేయడం జరుగుతుంది. ఇంకా చూద్దాము, ఇక్కడ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. చూడండి, ఇది బెల్లాన్ని బంగారం అంటారు. ఈ బంగారాన్ని ఏదైతే ఉందో అది ఇలా హెడ్ మీద నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తారు. చాలా మంది అయితే అదే చేస్తున్నారు. ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా, నేను కూడా ఇక్కడ నా నైవేద్యం ఏదైతే ఉందో అది నేను అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నా. భక్తులు అయితే చాలా మంది అవుతున్నారు. ముందుగా మీకు కనిపిస్తుంది కదా అక్కడ, ఒకసారి చూడండి, నేను చూపిస్తా. కనిపించేది కదా అదే సారక్క గద్దె. సెకండ్ కనిపించేది ఏదైతే ఉందో అది సమ్మక్క గద్దె. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గోవిందరాజు గద్దె. అండ్ ఇంకొక 4వది ఏదైతే ఉందో ఇది పగడిగిద్దరాజు గద్దె. ఈ 4వది మీకు కనిపిస్తుంది కదా, ఇది పగడిగిద్దరాజు గద్దె. మనం ఎప్పుడైనా సమ్మక్క సారక్క జాతరకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ గద్దె ఏవైతే ఉన్నాయో 4, వీటిని అయితే దర్శనం చేసుకోవాలి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్రపేట అన్న, మా పథకాల దగ్గర ఉంటది, వరంగల్ డిస్టిక్, చాంపడ మండల్. జాతర ఏ విధంగా జరిగింది, దర్శనం ఏ విధంగా జరిగింది? మా పాప తోడుగా ఇప్పుడు బంగారం నాకు ఎవరు ఇవ్వలేదు. కాకపోతే మా పాపను భుజం ఎక్కించుకుని నాకు పుట్ట బంగారం ఇచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెసిలిటీస్ ఏ విధంగా ఇచ్చింది? చాలా బాగున్నాయి, అన్ని విధాలుగా చాలా మంచిగా ఉన్నది. ఈ జాతర ఇంకా 10 రోజులు జరుగుతాయని అనుకుంటున్నా, ఇంకా చాలా రోజులు జరుగుతున్నాయి అనుకుంటున్నా. ఇంకా 4 రోజులే కదా? అదే అన్న, కానీ ఇంకా ఈ మంది చేయబట్టి ఇంకా చాలా రోజులు జరుగుతాయని అనుకుంటున్నా. నేను 2013, 12, 11 నుంచి వస్తున్నా ఇప్పటికి. మరి కోరుకున్న మొక్కలన్నీ నెరవేరాయా? తినే కాబట్టి ఇప్పుడు వచ్చినా చిన్న బిడ్డ భుజం మీద ఎందుకు ఎక్కుతున్నా అంటే ఆ రోజు ఒక ఫోటో చూపిస్తా. నేను ఒక 2014 ఫోటో చూపిస్తా ఇప్పుడు నేను. అప్పుడు మా కోడలు ఈమె ఉన్నది పక్క పోండి, ఇగో మా కోడలు పక్క పోండి. ఇప్పుడు అది 2014 ఫోటో. నేను ఇగో 2014 ఫోటో ఇది. ఇగో ఈమె ఇప్పుడు ఆమెకు 6 సంవత్సరాలకి ఎక్కువ అయిపోయింది ఇప్పటికి. ఈ ఫోటో అది, ఇగో ఈ ఫోటో. ఈ అమ్మాయి ఇప్పుడు ఇదే. ఇప్పుడు నా బిడ్డ నేర్చుకున్నా, అప్పుడు నా బిడ్డ లేదు. అప్పుడు నా బిడ్డ నేర్చుకున్నా, కూడా నేర్చుకున్నా, ఇప్పుడు నా బిడ్డ నేర్చుకున్నా. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే సమ్మక్క గద్దె.
ఇక్కడ ఏం జరుగుతుందంటే భక్తులు ఎంతో భక్తితోని ఆ బంగారం ఏదైతే ఉందో నైవేద్యం తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారంగా దేవుడి దగ్గర వేయకుండా ఇక్కడ దూరం నుంచి బలంగా అయితే పడేస్తున్నారు మీదకి, మనుషుల మీదకి. ఆ బంగారం ఏదైతే ఉందో మనుషుల మీద పడి వాళ్ళకి దెబ్బలు కూడా తాకుతున్నాయి. అదైతే కొంచెం పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అయితే భక్తులు అంటున్నారు. ఇక్కడ అలా బంగారం ఏదైతే ఉందో మీద పడేయడం వల్ల అక్కడ చాలా మందికి దెబ్బలు అయితే తాకుతున్నాయి. అండ్ దాని వల్ల ఏదైనా హాని కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం భక్తులు అయితే కొంచెం చూసుకొని వేయాలి. ఇవైతే ఏవైతే కనిపిస్తుంది ఇవన్నీ కూడా కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలా ఫెసిలిటీస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఒప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క ఆధ్వర్యంలో అనుకుంటా ఇక్కడ ఎక్కడ చూసినా సీతక్క బ్యానర్లు, రేవంత్ రెడ్డి గారి బ్యానర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా బాగా అయితే జరపడం జరిగిందని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్నారు. పోలీస్ బందోబస్తు అయితే చాలా బాగా అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ భక్తులను కూడా అంతే విధంగా కంట్రోల్ చేస్తున్నారు. భక్తులు కంట్రోల్ అవ్వకపోయినా సరే ఇక్కడైతే భక్తులను అందరినీ కూడా బాగా కంట్రోల్ చేస్తున్నారు. అండ్ సీతక్కకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పాలి. అండ్ చూశారు కదా ఈరోజు ఇలా మా దర్శనం ఏదైతే ఉందో సమ్మక్క సారలమ్మ జాతరలో మా దర్శనం అనేది చాలా బాగా అయితే జరిగింది. సో ఇది గాయ్స్, ఇది మ్యాటర్. టాటా, బై బాయ్.